अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। हैदराबाद के मशहूर इलाके जुबली हिल्स में एक शदीद आग लगने का वाक़या पेश आया। इत्तला के मुताबिक मेट्रो स्टेशन के करीब वाक़या मंगाला गौरी क्लोथिंग शॉप में अचानक आग भड़क उठी। आग ने देखते ही देखते दुकान को अपनी लपेट में ले लिया, जिससे इलाके में खौफ और हिरास फैल गया। फायर डिपार्टमेंट की टीम्स फ़ौरन मौके पर पहुंच गई और काफ़ी जद्दोजहद के बाद आग बुझाने की कार्रवाई शुरू की। फ़िलहाल किसी जानी नुकसान की तस्दीक नहीं हुई है, लेकिन दुकान को काफ़ी माली नुकसान पहुंचने का अंदेशा है। आग लगने की वजह अभी तक मालूम नहीं हो सकी, जबकि मुतल्लिक़ा अथॉरिटीज़ ने तहक़ीक़ात शुरू कर दी है। ఇది G+5 బిల్డింగ్ అండి. 4 ఫ్లోర్స్ పైన షెడ్ లాగేశారు. ఇది వేకెంట్ బిల్డింగ్. లోపల మెటీరియల్ గానీ ఏమీ లేవు. గతంలో ఇప్పుడు వాళ్ళు మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంతకుముందు షాప్ ఉండేది, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళారని చెప్తున్నారు. ప్రస్తుతానికి లోపల మెటీరియల్ గానీ మనుషులు గానీ ఎవరు లేరు. లోపల మెటీరియల్ లేకపోవడం, మనుషులు లేకపోవడం వల్ల, అంటే రన్నింగ్ ఆక్యుపెన్సీ కాకపోవడం వల్ల ఎవరు ట్రాప్ లేరు. మెటీరియల్ లేకపోవడం వల్ల కూడా ఫైర్ కంట్రోల్ అయింది. ఇది ఎక్కువగా ఎక్స్టర్నల్ ఫసాడ్కే అయింది. ఫసాడ్ ఏదైతే ఉందో బయట కనిపిస్తుందో ఇదే మాక్సిమం ఫైర్ అయింది. కొంచెం 4th, 5th ఫ్లోర్ లో స్మోక్ వస్తుంది. కొద్దిసేపట్లో అది కూడా మేము పూర్తిగా కంట్రోల్ చేస్తాం. ఫైర్ అయ్యేటప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇది ఎక్స్టర్నల్ ఫసాడ్కే ఫైర్ అవ్వడం వల్ల అంత ఎఫెక్ట్ పడలేదు కాబట్టి వాళ్ళంతా వాళ్ళే వెళ్ళారని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనే వివరాలు మేము ఒకసారి వాళ్ళతో ఐ విట్నెస్ ఎవరితో మాట్లాడిన తర్వాత మేము కూడా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత పూర్తి సమాచారం లేవు, మెటీరియల్ లేవు, ఖాళీగానే ఉంది. ఖచ్చితంగా అండి. రన్నింగ్ ఆక్యుపెన్సీ కాకపోవడం వల్ల లోపల మనుషులు లేరు, అదేవిధంగా మెటీరియల్ లేదు. దానివల్ల కొంచెం తీవ్రత తక్కువగా ఉంది. ఒకవేళ మీరన్నట్టే రన్నింగ్ షాప్ ఉన్నట్టయితే మనుషులు ఉండేందుకు, అదేవిధంగా మెటీరియల్ ఎక్కువ కాలేందుకు స్కోప్ ఉంటుండే. ఇది గ్లాస్, ఇది ఫసాడ్ ఏదైతే డెకరేషన్ కోసం పెడుతున్నారో ఇలాంటివి నాన్ కంబస్టిబుల్ మెటీరియల్ పెట్టాలి. ఇలాంటివి ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అదేవిధంగా మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇది స్మోక్ రిలీజ్ చేసే దాన్ని బట్టి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి తక్కువ స్మోక్, తక్కువ పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ చేసేది వాటిని ఎక్కువగా వాడాలి. ఇవి ఏదైనా రిపేర్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ముందు వాళ్ళ దగ్గర ఏదైనా ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకునే చేయాలి. లేకపోతే స్పార్క్స్ వచ్చేసి మిగతా వాటికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ బిల్డింగ్ లో కనిపించాయి, రైజర్స్ అవి ఉన్నాయి. ఒకసారి ఫైర్ పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత నామ్స్ ప్రకారం ఏమున్నది ఏం లేవు అనేది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, అంటే అమీర్పేటలో అది మరొక ముందుకి ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఏం చెప్తారు ఇలాంటి షాప్ నిర్వాహకులకు కావచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళకి కావచ్చు, వచ్చే సమ్మర్ కి మీరేమి సూచిస్తారు? ఇది మనకు సమ్మర్ రాబోతుంది కాబట్టి మనకు ఎలక్ట్రికల్ కన్సంప్షన్ పెరుగుతుంది. ఎలక్ట్రికల్ కంబషన్ పెరగడంతో పాటు ఎక్కువ మెటీరియల్స్ అన్ని ఎక్కువ డ్రై ఉంటాయి. డ్రై ఉండడం వల్ల అవి తొందరగా మంటలు అంటుకొని ఫైర్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు బిల్డింగ్స్ ని ఫైర్ ఆడిట్ చేయించుకోవాలి, ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి. మన బిల్డింగ్, మన వైరింగ్ ఎంత, లోడ్ ఎంత పడుతుంది, కరెక్ట్ గానే ఉందా లేదా, మన వైరు ఏదైనా లూజ్ వైరు, లూజ్ కనెక్షన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఫస్ట్ అర్బన్ ఏరియాస్ ఎక్కువ ఎలక్ట్రికల్ ఆర్జనల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఆడిట్ చేయించుకోవాలి. ఈ బిల్డింగ్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రికల్ ఆర్జన్ వల్ల అయ్యే ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారము బిల్డింగ్స్ లో ఫైర్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. సెల్లార్స్ లో కానీ ఎక్కడ కూడా కంబషనబుల్ మెటీరియల్ పెట్టవద్దు.